హాయ్ అండి, వెల్కమ్ టు మన ఏపీ పథకాలు. ఇప్పుడు నేను చెప్పే మీకు అప్డేట్స్ ఏంటంటే, రైస్ కార్డులో అడ్రస్ మార్పు అప్లై చేసే విధానం, అప్లికేషన్ ఎలా రాసే విధానం, అలాగే దీనికి కావాల్సిన లింక్ ఒకటి ఉండాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ తప్పనిసరి అంటున్నారు. అదే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకుంటే మీకు అడ్రస్ అనేది చేంజ్ అవుతుంది, అది దానికి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటనే విషయాలనే మీకైతే నేను ఇప్పుడు పూర్తిగా అయితే నేను అన్నీ మీకు వివరిస్తాను ఫ్రెండ్స్. వివరాలన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఏపీ పథకాల ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇంకా మనం పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడ నుండి చూడండి, ఇక్కడ ఎంటీ ఫామ్ మీకు అయితే నేను చూపిస్తున్నాను. ఎంటీ ఫామ్ చూడండి, ఇక్కడ ఎంటీ ఫామ్ అయితే ఇలా ఉంటుంది. ఎంటీ ఫామ్ చూసిన తర్వాత మీకు అప్లై రాసుకునే విధానం ఫస్ట్ చెప్తాను, తర్వాత అప్లై విషయం కూడా నేను మీకు చెప్తాను. ఎవరైతే రైస్ కార్డ్ అడ్రస్ మార్చుకునే దానికి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే ఇదైతే ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంక మనం అయితే పూర్తిగా మీకు వీడియో అందిస్తాను. వీడియోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం ఎంటీ ఫామ్ మీరు చూసుకున్నట్లయితే చూడండి, ఎంటీ ఫామ్లో అభ్యర్థిని పేరు అయితే ఫస్ట్ రాయాల్సి ఉంటుంది. అభ్యర్థిని పేరు ఫస్ట్ రాయాల్సి ఉంటుంది. అభ్యర్థి అంటే ఎవరైతే హౌస్ హోల్డ్ సంబంధించినటువంటి హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది అనమాట అక్కడ. తర్వాత అభ్యర్థిని భర్త పేరు కూడా అక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత హౌస్ హోల్డర్ ఎవరైతే ఆ రేషన్ కార్డులో ఉంటారో వాళ్ళ ఆధార్ కార్డు నెంబరు ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ హౌస్ హోల్డరు ఖచ్చితంగా మహిళలైనే ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే 99% వరకు హౌస్ హోల్డ్ మహిళలను మాత్రమే ఎన్నుకుంటున్నాయి ఈ చేయాలనేసి ప్రభుత్వం అయితే నిర్ణయించింది కాబట్టి. తర్వాత ఇక్కడ ఆధార్ నెంబరు హౌస్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో ఆ కార్డులో హెడ్ వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్ అయితే రాయాల్సి ఉంటుంది. తర్వాత రైస్ కార్డు నెంబర్ రాసేసేయండి. తర్వాత ఈ సైడ్ చూసుకుంటే ఫోన్ నెంబర్, మీకు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ ఏదైతే ఉంటుందో అదైతే ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ లింగం చూడండి, ఆ లింగం దగ్గర ఫీమేల్ అనేసి రాసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అభ్యర్థి చదువు, మీరు చదువు ఉంటే అక్కడ రాయొచ్చు, లేదంటే నో అని కూడా పెట్టేయచ్చు అనమాట. తర్వాత పుట్టిన తేదీ, ఎవరైతే హౌస్ హోల్డర్ ఉంటారో వాళ్ళ పుట్టిన తేదీ కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. తర్వాత ఇక్కడ కేటగిరీ, క్యాస్ట్ సంబంధించినవి మీరు ఎస్సీ, ఓసీ, బీసీ అయితే అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. బీసీ బి అనేవి నేను పెట్టాను, మీరు ఏదైతే అది మీరు రాసుకోవాల్సి ఉంటుంది అనమాట. తర్వాత వార్షిక ఆదాయం అనేది మీకు తెలిస్తే రాసుకోవచ్చు. అంటే మీకు సంవత్సరంలోపు టౌన్లో అయితే 1,20,000 లోపు సంవత్సరం ఉండాలి. అలాగే ఈ పల్లెటూరులో అయితే 1,00,000 లోపు అనేది ఉండాల్సి ఉంటుంది అన్నమాట. తర్వాత మీరు ఫస్ట్ అడ్రస్, అంటే మీ రేషన్ కార్డులో ఏ అడ్రస్ అయితే ఉందో ఆ అడ్రస్ అయితే ఫస్ట్ రాయాల్సి ఉంటుంది అనమాట. అది రాయాలి ఫస్ట్. తర్వాత చూడండి, అక్కడ మీ జిల్లా ఏదైతే అది రాయండి. మండలం ఏదైతే ఉందో దాంట్లో రేషన్ కార్డులో అది రాయండి. తర్వాత గ్రామం కూడా దాంట్లో ఉన్నది రాయండి. అలాగే దాంట్లో ఉన్న వీధి పేరు, అలాగే డోర్ నెంబర్ అన్నీ కూడా పిన్ కోడ్ కూడా దాంట్లోనే రాయండి. తర్వాత మీరు ఎక్కడికైతే మార్చుకోవాలనుకుంటున్నారో అక్కడ మార్పింగ్ చిరునామా అనేది ఉంది చూసారా, అక్కడ దాని కింద రాయాల్సి ఉంటుంది అనమాట. మీరు జిల్లా రాయండి, తర్వాత మండలం, గ్రామం, సచివాలయం ఏ సచివాలయం అయితే మీరు ఇవ్వాలనుకుంటున్నారో మీ పరిధిలో మీ గ్రామంలో ఆ సచివాలయం పేరు, ఆ విలేజ్ పేరు రాయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మీ వీధి పేరు ఏదైతే ఉంటుందో, ఇప్పుడు సపోజ్ నేను పలుగోడు రాసాను, పలుగోడు బీసీ కాలనీ అనుకోండి, అలాగా బీసీ కాలనీ అనేసి మీ వీధి పేరు రాసుకోవాల్సిన క్లస్టర్ నెంబర్. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ డిజిటల్ అసిస్టెంట్ వాళ్ళు క్లస్టర్ నెంబర్ చెప్పి వాళ్ళే రాస్తారు, వాళ్ళు చెప్పినా మనమే రాసుకోవచ్చు. తర్వాత ఇక్కడ పిన్ కోడ్ నెంబర్ అనేది మీ ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకున్న తర్వాత ఆధార్ కార్డులో పిన్ కోడ్ అయితే మీ ఏ సచివాలయం మార్చుకోవాలనుకుంటారో ఆ విలేజ్ పిన్ కోడ్ నెంబర్ అనేది రాయాల్సి ఉంటుంది అనమాట. ఇది ఇక్కడ అప్లికేషన్ రాసే విధానాన్ని మీకు నేను చెప్పిన క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా మీకు అప్లై చేసే విధానానికి సంబంధించినటువంటి ఏం చేయాలి అనే విషయం చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే మీ ఏ సచివాలయంకి అయితే మీరు అడ్రస్ ఏ ఊరికైతే విలేజ్ మార్చాలనుకుంటారో ఆ సచివాలయంకి అనేది అడ్రస్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఫస్ట్ చేసుకోవాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఉందో లేదనేది మీరు సచివాలయంకి వెళ్ళి డిజిటల్ అసిస్టెంట్ కానీ వెల్ఫేర్ అసిస్టెంట్ గారిని అడిగితే వాళ్ళు మీ రేషన్ కార్డు నెంబర్ అయినా లేదా ఆధార్ నెంబరు, మీ కుటుంబంలో ఆధార్ నెంబర్ ఆధార్ హోల్డర్ అంటే రేషన్ కార్డు హోల్డర్ నెంబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆధార్ నెంబర్ కానీ చెప్పారనుకోండి, అక్కడ ఆధార్ నెంబర్ కొట్టంగానే ఎక్కడ మ్యాపింగ్ అనే విషయాన్ని అయితే వస్తుంది. తర్వాత లేకపోయిందనుకోండి, ఇప్పుడు మ్యాపింగ్ అనేది అయితే ఉందనుకుంటున్నాను నేనైతే, అది ఇంకా హోల్డ్ చేయలేదు కాబట్టి మీరు మ్యాపింగ్ అనేది చేసుకున్న తర్వాత దీన్ని మార్చాల్సి ఉంటుందన్నమాట. ఖచ్చితంగా అయితే ఇక్కడ మీకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే కంపల్సరీగా ఉండాల్సిందనేది మీరు గమనించవలసిన విషయం. ఇది మాత్రం తప్పనిసరిగా చేసుకోండి. తర్వాత
హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయాలనుకోండి, మీ రైస్ కార్డులో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి ఖచ్చితంగా ఓటీపీ అని చెప్పాల్సి ఉంటుంది. ఓటీపీ బేస్ అనేది ప్రస్తుతానికి ఆపేస్తున్నారు. అందరూ ఖచ్చితంగా ఫింగర్ అయితే పెట్టాల్సి ఉంటుందన్నమాట. మీరు ఎంతమంది అయితే ఉంటారో రైస్ కార్డులో అంతమంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఫింగర్ పెట్టాల్సి ఉంటుంది. ఇంతకుముందు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఓటీపీ ద్వారా అవుతుంది. ఇప్పుడు ఓటీపీ ద్వారా అనే దాన్ని ఆప్షన్ని ఆఫ్ చేశారు. ఫింగర్ పెట్టాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి వీళ్ళందరూ వచ్చి ఫింగర్ పెట్టాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూసుకొని తర్వాత మీరు అప్లికేషన్ అడ్రస్ చేంజ్కి పెట్టుకునే విధానం అవుతుంది. లేకపోతే అవదు, అక్కడ కంప్యూటర్లో తీసుకోదనమాట. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఉంటేనే కంప్యూటర్లో తీసుకుంటుంది. లేకపోతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ రాంగ్ అని, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వేరే దగ్గర అదే మీ ఎక్కడైతే రైస్ కార్డు ఉందో అక్కడ అనేసి చూపిస్తుంది. కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకోండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ అందరికీ ఆధార్ కార్డు, మీరు రైస్ కార్డులు ఎంతమంది అయితే సభ్యులు ఉన్నారో అంతమందికి ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఇది కూడా మీరు గమనించవలసిన విషయం అని నేను చెప్పబోతున్నాను. ఎందుకంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసేటప్పుడు ఫింగర్ పెట్టాలి. ఫింగర్ పెట్టిన తర్వాత కూడా ఆధార్ లింకు లేదని కూడా చెప్తుంది. ఫింగర్ ప్రింట్స్ ఆధార్ లింక్ లేదని కూడా చెప్తుంది. కాబట్టి ఇది కూడా మీరు గమనించవలసిన విషయం అనమాట. ఇది నేను చెప్పిన విధంగా ఇవన్నీ మీరు చేసిన తర్వాత అడ్రస్ మార్చుకుంటా ఇవన్నీ చేసిన తర్వాత మీకు ఈ అప్లికేషన్ ఫుల్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డులు మీరు ఎంతమంది అయితే సభ్యులు అయితే ఉన్నారో అందరు ఆధార్ కార్డులు అడ్రస్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్రస్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎక్కడికైతే మార్చాలనుకుంటారో అడ్రస్, ఆ అడ్రస్ అక్కడికి ఆధార్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అడ్రస్ అది చేంజ్ చేసిన ఆధార్ జెరాక్స్లు, రైస్ కార్డ్ జెరాక్స్ మీరు అందరూ అన్నీ కలిపి మీ సచివాలయంలో కానీ ఇచ్చారనుకోండి, మీరు అక్కడ మార్చేదానికి విధానం ఉంటుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చూసి తర్వాత వాళ్ళు అప్లై చేస్తారు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేకపోతే అది చేసే విధానాన్ని కూడా మీకు వాళ్ళు చెప్తారనమాట. ఇవన్నీ కూడా మీరు దగ్గరుండి సచివాలయం అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్ అయినా సరే లేదా వెల్ఫేర్ గారిని అడిగినా కానీ మీకు ఇవన్నీ వివరంగా చెప్తారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన విధానం. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఏపీ పథకాల ఛానల్ అప్డేట్స్. జై హింద్ ఫ్రెండ్స్.